హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంగర్కా నెక్ మోడల్ అనార్కలి టాప్స్, కుర్తీస్ ఈ మధ్య ఎక్కువగా స్టిచ్ చేయించుకుంటున్నారు కదా! ఆ మోడల్‌ని అయితే ఈ వీడియోలో ఏ విధంగా కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. దానికోసం నేను తీసుకున్న క్లాత్ ఇది. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2.5 మీటర్స్, మెయిన్ క్లాత్ అయితే 3 మీటర్స్ దగ్గరగా తీసుకున్నామన్నమాట. దానికి 4 ఫోల్డ్స్‌లో అంబ్రెల్లా టైప్‌లో కింద పార్ట్‌ని కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ కాకుండా కింద గేర్ వచ్చిన పార్ట్‌ని. ఫ్రాక్ ఫుల్‌గా స్టిచ్ చేసిన తర్వాత అయితే 45 ఇంచెస్ లెంత్ అయితే వచ్చేటట్టుగా పెట్టుకున్నాం. కింద వైపు బార్డర్ అటాచ్ చేసామన్నమాట దీనికి. ఇప్పుడు 29 ఇంచెస్ లెంత్ వచ్చినట్టుగా నడుము 7.5 ప్లస్ ఖర్చు కోసం 1.5 ఇంచెస్, 9 ఇంచెస్ వెడల్పు నడుము పొడవు తీసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం పేపర్ కట్ చేసుకున్నాను. పేపర్ కట్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో మనకి 2 లేయర్స్‌లో క్లాత్ కట్ చేయవలసి ఉంటుంది కదా! క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా పేపర్‌ని కట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఈజీగా అయితే 2 లేయర్స్ కట్ చేసుకోవచ్చు. మన దగ్గర క్లాత్ ఎక్కువగా ఉన్నట్టయితే క్లాత్తోని కూడా కట్ చేసుకోవచ్చు. డబల్ లేయర్‌లో 2 కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ పేపర్‌ని మనకి ఏ షేప్‌లో అయితే కావాలో ఫ్రంట్ వైపు మార్క్ పెట్టి దాన్ని ఇలాగా వీ షేప్‌లో నెక్ అండ్ సైడ్ కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి డబల్ లేయర్‌లో ఉన్న క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకుంటే తేలిగ్గా మనకి కటింగ్ అనేది వచ్చేస్తుంది. 2 పీసెస్‌లో 2 లేయర్స్ క్లాత్‌ని ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పేపర్‌ని పేస్ట్ చేసుకొని మనకి మెయిన్ కింది పార్ట్‌ని కట్ చేసుకోవాలి. లైనింగ్ కంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ పెట్టాము. దీనికి కింద వైపు లేస్ అటాచ్ చేస్తాం అన్నమాట. ఈ నడుము లోజు కాస్త తగ్గినా పర్వాలేదు కనుక పై వైపుకి జరిపేసి దీన్ని నేను కటింగ్ చేసుకున్నాను. ఇది కింది పార్ట్ అయిపోయింది. పై వైపు బాడీ పార్ట్‌ని కూడా ఇలాగ డబల్ లేయర్‌లో ఉన్న క్లాత్ మీద కటింగ్ చేసేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది. బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసిన క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే దీనికి ఫుల్ లెంత్ పెట్టుకోవచ్చు, 3/4 అయినా పెట్టవచ్చు. ఇక్కడైతే నేను ఎల్బో హ్యాండ్ పెడుతున్నాను. పైవైపు చిన్న పఫ్ వచ్చి 3 కుర్చీలు వస్తాయి కదా! అలాగ పెట్టి కింద వైపు అయితే లేస్ అటాచ్ చేసామన్నమాట. దానికి నెక్కి లేస్ వేసాము, దాన్ని హ్యాండ్కి కూడా అటాచ్ చేసాము. కింద వైపు మాత్రం పెద్ద లేస్ని అటాచ్ చేసాము. హ్యాండ్కి పఫ్ కోసం అన్నట్టు ఈ విధంగా కట్ చేశాను. నేను కటింగ్ స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను హ్యాండ్ని. ఇప్పుడు కట్ చేసిన ఫ్రంట్ పార్ట్‌లో లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్‌ని ఈ విధంగా పెట్టి ఒక స్టిచ్ వేసి టర్న్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. 2 ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని టర్న్ చేసుకున్న తర్వాత లేస్ని అయితే అటాచ్ చేయాలి. లేస్ ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మనకి నెక్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 8 ఇంచెస్ డీప్ వచ్చేటట్టు. సైడ్న మనకి థ్రెడ్ కట్టుకోవడానికి క్లాత్ థ్రెడ్ పెడతాం కదా! ఆ పార్ట్‌లో మనకి ఈ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. పైనుంచి కిందికైనా కట్టుకోవచ్చు, కింది నుంచి పైకైనా కట్టొచ్చు కనుక నేను పై వైపున థ్రెడ్ పెడుతున్నాను. అంటే నడుము దగ్గర నుంచి కాకుండా కొంచెం పైనుంచి థ్రెడ్ పెట్టొచ్చు, లేదంటే నడుము దగ్గర థ్రెడ్ పెట్టేసి పైకైనా ఈ లూప్స్ పెట్టి జిగ్‌జాగ్‌లో వచ్చినట్టుగా పెట్టి కట్టుకోవచ్చు. నేను పై వైపు నుంచి థ్రెడ్ పెట్టి కింది వైపుకి 2 లూప్స్ లాగా పెట్టి కిందికి కట్టుకునేటట్టు అనమాట. ఇప్పుడు సైడ్ మనకి స్టిచ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ మార్క్ పెట్టేసుకొని ఒక థ్రెడ్ని అండ్ కింద 2 లూప్స్ని స్టిచ్ చేశాను. ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో దాని దగ్గర కూడా ఇప్పుడు థ్రెడ్ అండ్ లూప్స్ని ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత పైనుంచి లేస్ వేసినట్టయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. పైనుంచి లేస్ని స్టిచ్ చేసేసుకోవాలి.
ఈ క్లాత్ ఏంటంటే ఇది మ్యారేజ్ పర్పస్ హల్దీ ఫంక్షన్ కోసం అని స్టిచ్ చేయించుకుంటున్నారు. దీనికి బ్రాసో టైప్ క్లాత్ అనమాట. షైనింగ్ తోటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది డ్రెస్ అంతా కూడా. అందుకని మీకు మ్యాచ్ అయ్యే లేస్ని అందులో కలిసేటట్టుగా ఉన్న ఒక లేస్ని అయితే ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను. దీన్ని డబల్ స్టిచ్ వేసుకున్నట్టయితే మనకి కదలకుండా నీట్గా కనిపిస్తుంది. సన్నదే లేస్ వేసాము. లైస్ మనకి ఇష్టంని బట్టి వేసుకోవచ్చు. నెక్ డీప్ అయితే 8 ఇంచెస్ పెట్టామన్నమాట. వీ షేప్ కనుక 8 ఇంచెస్ కూడా బాగానే ఉంటుంది డ్రెస్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. సైడ్న మనం స్టిచ్ చేసిన థ్రెడ్ అయితే ఈ విధంగా వస్తుంది. దాన్ని జిగ్జాగ్లో థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి కింది వైపు హ్యాంగింగ్స్ ఏమైనా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ని 3 ఇంచెస్ విడ్త్ ఇక్కడ 2.5 ఇంచెస్ ఈ వైపున పెట్టేసుకొని 8 ఇంచెస్ డీప్ నెక్కి రౌండ్ నెక్ మార్క్ చేసి కటింగ్ చేసేసుకొని నార్మల్గా టర్న్ చేసి స్టిచ్ చేసేసుకున్నాం అనమాట. షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచు క్లాత్ని కట్ చేస్తే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఈ విధంగా ఉన్న క్లాత్ని నార్మల్గా స్టిచ్ చేసేసి టర్న్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ స్టిచెస్ కంప్లీట్ అయిపోయినాయి. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ వైపుకి స్టిచెస్ తోటి అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నట్టయితే దాన్ని కట్ చేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు పై వైపు వేసే హ్యాండ్స్ని ఈ విధంగా వచ్చిందండి. హ్యాండ్ కటింగ్ అయితే ఇక్కడ పఫ్ వస్తుంది. కింది వైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని లేస్ వేసేసుకోవాలి. లేస్ వేసిన తర్వాత మనకి హ్యాండ్స్ అండ్ బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. లేస్ ఇలా వేసాము, పఫ్ ఇలాగ వచ్చిందనమాట. పై పార్ట్ ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింది పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కలిపేసి స్టిచ్ చేసి దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసి స్టిచ్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని ఫాలో అవ్వండి. స్టిచ్ అయిన తర్వాత అయితే డ్రెస్ ఈ విధంగా వచ్చిందండి. దీనికి హ్యాంగింగ్స్ అండ్ లేస్ అయితే అటాచ్ చేయాలి. గేర్ కూడా బాగానే వచ్చింది. లేస్ అటాచ్ చేసిన తర్వాత డ్రెస్ అవుట్ఫిట్ అయితే ఇలాగ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.